బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం ప్రధాని మోదీ పాలన దక్షతకు నిలువెత్తు నిదర్శనమని పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా పిఠాపురం కందరడ గ్రామంలో బీజేపీ కార్యాలయం నందు విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు పిఠాపురం ఇన్ఛార్జి గండి కొండలరావు, జిల్లా ఉపాధ్యక్షులు రమణ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి సైతన సత్యకుమారి, బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు దాట్ల వెంకట సూర్యనారాయణరాజు, అడబాల వీరమోహన్ రావు, క్యూ కొత్తపల్లి మండల అధ్యక్షుడు పంపండి శేషు, బండి శ్రీనివాసరావు, మేడసాని వరలక్ష్మి, నారాయణ, గౌరీశంకర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బీహార్లో గత ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఒక పార్టీ భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది. సుమారు 210 స్థానాలు గెలవడం ఇది చరిత్రలో మొదటిసారి. మీరు చూశారు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న రాష్ట్రాలు వరుసగా మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈరోజు బీహార్ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ రావడం, హర్యానా కావచ్చు. రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీని విశ్వసించి బీజేపీ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈరోజు బీహార్లో ఈ 2025లో జరిగిన ఎన్నికల్లో బీహార్లో కూటమి అభ్యర్థులు భారీ స్థాయిలో విజయం సాధించారు. 243 స్థానాల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేస్తే మోడీ గారి నేతృత్వంలో, అది నితీష్ కుమార్ నేతృత్వంలో 207 స్థానాలు సాధించి ఇప్పటి వరకు బీహార్ చరిత్రలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీలుగా ఈ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. నవ్వుతో నా భవిష్యత్తుగా రానున్న కాలంలో కూడా ప్రతి రాష్ట్రంలో కమలం వికాసం చెందాలని, ఇదే నేతృత్వంలో భారతదేశం అంతటా కమలం వికసించి భారతదేశం విశ్వగురువుగా స్థానం సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీహార్ ప్రజలకు, మహిళలకు, మైనార్టీలకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మా పిఠాపురం అసెంబ్లీ బీజేపీ తరఫున అభినందనలు తెలియజేసుకున్నాం. నవంబర్లో జరిగినటువంటి బీజేపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు, తెరాక్ పాస్వాన్ పార్టీ, ఇలాగా 4 పార్టీలు ఎన్డీఏ కూటమి కలిపి ఈరోజు రెండో ఎలక్షన్లో విజయదూని మోగిస్తుంది. విజయం పారపరిక మోగిస్తుంది కూడా. అందుకు ఆ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీహార్లో జరిగిన ఎన్నికల్లోనే ఎన్డీఏ ప్రభుత్వంలో 243 సీట్లకి 209 సీట్లు కైవసం చేసుకుని ఎంతో ఘన విజయాన్ని సాధించడం మన మోడీ గారి యొక్క అభివృద్ధికి కారణమని మనం ఎంతగానో చెప్పుకోవచ్చు. అలాగే మహిళా స్వశక్తికరణ్ 33 మంది మహిళలు పోటీ చేయగా 25 మంది మహిళలు ఘన విజయాన్ని సాధించారు. అదేవిధంగా మైనార్టీస్ కూడా ఈ యొక్క గెలుపుకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మైనార్టీలు కారణమని చెప్తున్నాం. అదేవిధంగా మరి మన మోడీ గారు ఇంకా అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఇంకా బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలని ముందుకు నడిపడి మన అందరం కూడా కష్టపడి పనిచేసి ముందుకు సాగాలని మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.